పహల్గామ్లో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది. పిల్లల ముందే తండ్రిని, భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది. మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మన ప్రధానమంత్రి అరబ్ దేశంలో పర్యటనలో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు. వెంటనే సంఘటన జరిగిన రోజే మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రకటించడం జరిగింది, ఏ ఉగ్రవాదులైతే ఈ యొక్క కిరాతకమైనటువంటి మానవ సమాజానికే సవాలుగా నిలిచినటువంటి చెప్పేటువంటి సెక్యులరిజానికే భంగం కలిగించినటువంటి దేశ సమగ్రత సమైక్యతకే సవాలుగా నిలిచినటువంటి ఈ సంఘటన పట్ల భారతదేశము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. ఉగ్రవాదులు ఎవరున్నా, ఉగ్రవాదులను సమర్థించే శక్తులు ఎవరున్నా కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మన వీరులైనటువంటి భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, అత్యంత సమర్థవంతంగా, అత్యంత గొప్పగా యావత్ ప్రపంచమంతా కొనియాడే విధంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనమందరం చూశాం.